అయ్యా ఈ రోజున మాతో మీరు మాట్లాడండి. హల్లెలూయా. ఈ రోజున ప్రభా మేము జీవము కలిగిన క్రైస్తవులుగా నిలబడాలి. జీవము కలిగిన క్రైస్తవులుగా నిలబడాలయ్యా. ఈ రోజున ప్రియ సహోదర సహోదరిని ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేయి. ఈ రోజున ఏ విషయంలో విడుదల కావాలని ఇక్కడికి వచ్చావో ఆ విషయంలో దేవుడు నాకు విడుదలని దయచేయని అడగండి. ప్రార్థన చేయండి. రెండు చేతులు పైకెత్తి స్వరాలు తెరచి ప్రార్థించడం ప్రారంభించండి. యేసయ్యా మీకే మహిమ. ఓ అద్భుతమైన వాడా మీకే స్తోత్రం అయ్యా. స్తోత్రం పరిశుద్ధాత్మ తండ్రి మీకే మహిమ. యేసయ్యా మీకే స్తుతి. ప్రార్థన చేద్దాం. అడగండి. ఏ విషయంలో విడుదల స్వస్థత కావాలి ఆ విషయాలను బట్టి ఎత్తిపట్టి ప్రార్థించండి. ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితాల కొరకు ప్రార్థించండి. రోషము కలిగిన క్రైస్తవుడుగా నేను ఉండాలయ్యా. జీవము కలిగిన క్రైస్తవుడుగా నేను నిలబడాలయ్యా అని ప్రార్థన చేయండి. ఓ అభిషక్తున మీకే స్తోత్రం. ఆయన కదులుతున్నారు ఇక్కడ. ఓ యేసయ్యా మీకే స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం నాయనా, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. షకదియాల రాబా బాబా. హోలీ స్పిరిట్ ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. యేసయ్య వైపు మాత్రమే చూడాలి. ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. నీ జీవితంలో నా దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. ఈరోజు రెండు చేతులు పైకి ఈ ఆరాధన జరుగుతుండగానే చేతబడి శక్తులు బయటికి రాబోతున్నాయి. మాంత్రిక శక్తులు బయటికి రాబోతున్నాయి. అనేక మంది కింద పడిపోతుంటారు. తీసుకొచ్చేసేయాలా? ఎవరు కళ్ళు తెరవకు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. బాబా బాబా రి కమాల రబా షందరి అల రబా. హోలీ స్పిరిట్ హల్లెలూయా. సర్వోన్నతుని శక్తి ప్రతి ఒక్కరిపై రిలీజ్ అవుతుండగా యేసు నామములో ప్రతి మాంత్రిక శక్తులు బయటికి రావాలి. ప్రతి చాతబడి శక్తులు బయటికి రావాలి. బాబా బాబా రికమాల రబా షందరి అల రబా. హోలీ స్పిరిట్ ప్రతి చాతబడి శక్తులు, ప్రతి బలవంతి శక్తులు యేసు నామములో ప్రజలను విడిచిపెట్టి బయటికి రావాలా. హోలీ స్పిరిట్ బాబా బాబా రికమాల రబా షందరి అల రబా. హోలీ స్పిరిట్ దేవదూతల సమూహం ఈ ప్రాంగణంలో ఉంది. హోలీ స్పిరిట్. థాంక్ యూ లార్డ్. యేసు మీకే స్తోత్రం. యేసయ్యా స్తోత్రం. యేసు మీకే స్తోత్రం. యేసయ్యా. ఓ జీసస్. యేసయ్యా స్తోత్రం. ఓ యేసయ్యా మీకే మహిమ. యేసయ్యా చప్పట్లు కొట్టాలి. ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టాలి. ఆయన
ఆయనను స్తుతించే సమయం, ఆయనను ఘనపరిచే సమయం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఈ రోజు నీ చరిత్రను తిరగరాయబోతున్నాడు నా దేవుడు. నీలో ఉన్న వేదన, నీలో ఉన్న దుఃఖము నాట్యముగా మార్చబడే రోజు ఈ రోజు. కొట్టు చప్పట్లు. థాంక్ యూ లార్డ్. ఆమేన్. జీసస్ నామములో ఓ యేసయ్యా. కుండలలో లోయలలో అడవులలో ఎడారులలో కుండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఈరోజు ఏ వేదనతో వచ్చావో చెల్లి, ఏ వేదనతో వచ్చావో ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నీ జీవితంలో అద్భుతము జరిగే రోజు. ఈరోజు నన్ను ఓదార్చేవారు లేరు, ప్రేమించేవారు లేరు. వేదనతో వచ్చావేమో, కానీ ఈరోజు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు నా దేవుడు.
అన్యులేనెను అవమానించగా అన్యులేనెను అపహసించగా ఆత్మీయులేనెను అవమానించగా అన్యులేనెను అపహసించగా అండనీవైతివయ్యా కొండనీవేసయ్యా అండనీవైతివయ్యా కొండనీవేసయ్యా యేసయ్యా 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 కొలుతుందయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే కొలుతుందయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 మీరు తప్ప మాకెవరు లేరయ్యా. ఈరోజు ఈ ప్రాంగణంలో ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరి కన్నీరు తుడవబడాలి ప్రభు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈరోజు అద్భుతాలు జరగాలి. థ్యాంక్ యూ మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకును కురిసిన నీ కృప నన్ను బలపరచెనయ్యా నిన్నే గణపరచునయ్యా నన్ను బలపరచునయ్యా నిన్నే గణపరచునయ్యా యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా
రెండు చేతులు పైకి లేపండి. ఈ రోజు మీరు మండబోతున్నారు. ఈరోజు మీరు మండబోతున్నారు. ఈరోజు మీ జీవితంలో గొప్ప అద్భుతాలను దేవుడు జరిగించబోతున్నారు. దయచేసి రెండు చేతులు పైకి లేపి పరిశుద్ధాత్మ దేవుణ్ణి సహకరించి హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, కుండలలో లోయలలో అడవులలో ఈ విజయవాడలో కుండలలో లోయలలో అడవులలో ఈ విజయవాడలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను నన్ను నడిపించినా. రెండు చేతులు పైకి లేపి స్వరాలు తెరిచి మనస్ఫూర్తిగా యేసయ్యా 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 దేవుని ప్రత్యక్షత మన మధ్యలో ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. ప్రతి ఒక్కరిని తాకును కాక, తాకును కాక. మన మధ్యలో ఒక సహోదరి ఉంది. ఆ సహోదరిని దేవుడు నాకు చూపిస్తున్నాడు. మన మధ్యలో ఒక సహోదరి ఉంది. పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్నావు. పీసీఓడి ప్రాబ్లంతో బాధపడుతున్నావు. ఎస్ ఎస్ అనే ఫస్ట్ నేమ్ అక్షరం ఎస్ అని వస్తుంది. సా హోలీ స్పిరిట్ హల్లెలూయా రికమలరబ షందరియలరబ యేసయ్యా. ఎవరు ఆ సహోదరి? మీ కుడి చేతులు, మీ కుడి చేతులు. దేవుడు ఇప్పుడే నీకు స్వస్థతనివ్వబోతున్నాడు. పీసీఓడి ప్రాబ్లం. సా సా ఎస్ ఎస్ అనే పదం. ఎవరు ఆ సహోదరి? ముందుకు రావాలి. దేవుడు నిన్ను తాకబోతున్నాడు. రావాలి. ఎవరో ఏదో అనుకుంటారంటే రా. నిన్నే నిన్నే చూడండి. కొలుతోనయ్యా నీవే రాజోయా దేవా, నిన్నే నిన్నే కొలుతోనయ్యా. మీరు దిక్కులు తీస్తే మీ జీవితాల్లో అద్భుతాలు జరగవు.
ఈ అద్భుతాలు సూచక్రియలు నమ్మని వారికి ఇవన్నీ అర్థం కావు. ఎస్ సా, మొదటి అక్షరం సా. సాకు సున్నా పెడితే సమ్. సమ్. హోలీ స్పిరిట్. ఏం పేరు నీ పేరు? హసన్బి. ఏ ప్రాబ్లంతో బాధపడుతున్నా? పిల్లల గురించి. తను కాదు, హోలీ స్పిరిట్. నెక్స్ట్ ఇంకెవరైనా సా అనే పేరుతో వస్తుంది. మీరు చేతులు చూపిస్తే దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా నీకు తక్కువ కాదు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. పిసిఓడి ప్రాబ్లంతో బాధపడుతున్నావు సహోదరి, ఎవరు? పిసిఓడి ప్రాబ్లంతో బాధపడుతున్నావు. సాంబవతి. ఎవరు? సాంబవతి ఎవరు? హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. మీరు సిగ్గుపడకుండా ఇక్కడికి రాకుండా ఉంటే దేవుడు ఏం చేయలేడు. ఈరోజు నీకు స్వస్థతనివ్వడానికే ఈ సభ. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరు? తొందరగా టైం లేదు, తొందరగా టైం లేదు, టైం లేదు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎవరు ఆ సహోదరి? రెండు చేతులు పైకి లేపి దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి స్తుతిద్దాం. పిసిఓడి ప్రాబ్లంతో బాధపడుతున్నావు, నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. తండ్రి స్తోత్రం ప్రభువా, బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో బిడ్డ జీవితంలో అద్భుతం జరగాలి. గర్భము మీరు తెరుచుదురు గాక. యేసు నామములో గర్భఫలము మీరుచు బహుమానం అద్భుత రీతిలో యేసు నామములో బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతం జరిగించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థాంక్ యూ హోలీ స్పిరిట్. రెండు చేతులు పైకి లేపాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అనేక మందిని తాకబోతున్నాడు. ముందుకు రావాలా వద్దా అనుకుంటే నువ్వు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ప్రయోజనం లేదు చెల్లి. నువ్వెవరో దేవునికి తెలుసు. పోవాలా వద్దా, పోవాలా వద్దా? నిన్ను పిలిచేది పాస్టర్ అమ్మ తేజ కాదు, లిటరల్లీ యేసయ్య పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను తాకబోతున్నాడు. ఎవరో ఏదో ఏదో అనుకుంటారంటే నీ జీవితంలో అద్భుతము జరగదు, అద్భుతము జరగదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. హోలీ స్పిరిట్. ఎస్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు ప్రభువా, స్తోత్రం. మహోన్నతుడా, అద్భుతాలు చేయు దేవుడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతిద్దాం, రెండు చేతులు పైకి. మహిమకు పాత్రుడా, స్తుతి చెల్లించడం నీ నామమెంతో గొప్పది. మహిమకు పాత్రుడా. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకోవాలి. థ్యాంక్ యూ లార్డ్. మా కరములే జీవించి నిన్నారాధింతును. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు.
మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు ప్రసాద్ 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 నీ జీవితంలో గలిబిలి టెన్షన్స్ ఒక సమస్య కోసం బాధపడుతున్నావు ప్రసాద్ దేవుడి రోజు నీ కన్నీళ్లను తుడవబోతున్నాడు ఎవరు ఈ ప్రసాద్ ప్రసాద్ ఎవరు ఆ ప్రసాద్ మీ కుడి చేతులు చూపించండి దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు మహిమకు పాత్రుడా స్తుతి చెల్లించడం నీ నామమెంతో గొప్పది నిన్నారాధించును మహిమకు పాత్రుడా ప్రసాద్ ఎవరు చెల్లించడం మా కరములను ప్రసాద్ ఒక సమస్య కోసం బాధపడుతున్నా నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు ప్రసాద్ నువ్వు ఇక్కడ ఉన్నావు దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు చేతులు లేపకుండా ఉంటే నీ జీవితంలో అద్భుతం జరగదు కెమెరా ఆయన వైపు తిప్పకండి కెమెరా ఆయన వైపు తిప్పకండి ఇటు తిప్పేసేయండి చేతులు చూపెట్టండి ప్రసాద్ బ్రదర్ ఎవరు ప్రసాద్ నీ వంటి వారు ఎవరు హోలీ స్పిరిట్ ఈరోజు దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నావు నువ్వు కోర్టు కేసుతో బాధపడుతున్నావు ఎవరు ఈ ప్రసాద్ ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు ఆశ్చర్య కార్యం చేయబోతున్నాడు హల్లెలూయా మహోన్నతుడా అద్భుతాలు కళ్ళు మూసుకోవాలి ప్రతి ఒక్కరు నీ వంటి వారు ఎవరు ఈరోజు దేవుడు నీ వంటి వారు ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోవాలి నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు కావేరి స్తుతి చెల్లి కావేరి ఎవరు మా చేతులైతే స్తోత్రం నాయనా నిన్నారా కావేరి జీసస్ మహిమకు జీసస్ పాత్రుడా యేసు స్తుతి చెల్లించదా అద్భుత మా చేతులైతే మేము నిన్నారాధింతును మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి
ఎవరు, నీ వంటి వారు లేరు మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు. హల్లెలూయా. నీ వంటి వారు లేరు. కావేరి కుమారుడు ప్రాబ్లం, మూగా చెవి. ఒకసారి గట్టిగా చెప్పండి కదా, కొట్టాల గట్టిగా చెప్పండి కదా. చెవి గల వారు ఆత్మ చెప్పుచున్న మాట వినుదురుగాక, వినుదురుగాక. రెండు చేతులు పెట్టి మరొకసారి అనౌన్స్మెంట్ చేస్తున్నాను. PCOD ప్రాబ్లంతో బాధపడుతున్న చెల్లి, దేవుడు నిన్ను తాకబోతున్నాడు. ఈ మాటలను నువ్వు నిరుత్సాహము చేస్తే ఎన్ని మెడిసిన్స్ వాడినా నీ జీవితంలో ఫలితం ఉండదు. ఒక్కడుగు నువ్వు దేవుని కోసం ముందడుగు వేస్తే ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ప్రసాద్ బ్రదర్, ఎవరు ఈ ప్రసాద్? దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. హోలీ స్పిరిట్, మైక్ పట్టు. ఎందుకు ఏడుస్తున్నావు? బాబు కోసం ఏడుస్తున్నావు. బాబు కోసం ఏడుస్తున్నావు. ఎక్కడి నుంచి వచ్చాను అమ్మా? కత్తపూడి, కాకినాడ దగ్గర నుంచి. కాకినాడ జిల్లా ఇది బాబు కోసం వచ్చిన. ఎక్స్పెక్ట్ చేసినావా దేవుడు పిలుస్తాడని? ప్రార్థన చేసుకుంటున్నాను. స్తోత్రం. చూడండి, కన్నీళ్ళు వృధా కావాలి. తన కుమారుడి కొరకు అక్కడుండి కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తుంది. అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు బిడ్డని పేరు పెట్టి పిలిచాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదామా? నువ్వు నమ్ముతున్నావా నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు? నమ్ముతున్నావా? ఏమని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నావు రోజు? దయచేసి నా బిడ్డ కొరకు నన్ను పిలవాలని ప్రార్థన చేస్తున్నానండి. నిన్ను పిలవాలని ప్రార్థన చేసుకున్నావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఈరోజు నీకు ఏ విధంగా ఉంది? నిన్ను దేవుడు పిలిచాడు కదా, ఏమనిపిస్తుంది? చాలా సంతోషం. ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి వచ్చావు అమ్మా? తెలియదు, కానీ దేవుడు ఈరోజు నీ దుఃఖాన్ని చూశాడు, నీ కన్నీళ్లను చూశాడు. తండ్రి స్తోత్రం. ఈ బిడ్డలో ఉన్న వేదన, ఈ బిడ్డలో ఉన్న దుఃఖము యేసు నామములో తొలగిపోవునుగాక. తండ్రి, ఈ బాబుకు ప్రభువా కంప్లీట్ స్వస్థత కలుగునుగా, కలుగునుగా. అయ్యా, నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. నీ శక్తి, నీ బలము ఈ బిడ్డపై రీజములుగా, రీజములుగా, రీజములుగా. నీ శక్తి, నీ బలము బిడ్డ మీద రిలీజ్ అవ్వునుగా. శీఘ్రముగా స్వస్థత కలుగునుగా. అద్భుతము జరిగిస్తున్నాను. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. గాడ్ బ్లెస్ యు నాన్న. అద్భుతాలు చేయి. రెండు చేతులు పైకి లేపి ఎవరు నీ వంటి వారు లేరు మౌనతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు మౌనతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు.
చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు. Holy Spirit, hallelujah, hallelujah. Holy Spirit, మహిమకు పాత్రుడా స్తుతి చెల్లించదన్ నీ నామమెంతో గొప్పది స్తుతులకు పాత్రుడా. ప్రతి ఒక్కరం కన్నీరు కారుస్తా స్తుతి చెల్లించదన్ ఎవరు కళ్ళు తెరవరు. నీ నామమెంతో గొప్పది ప్రతి ఒక్కరం మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు. థ్యాంక్ యూ యేసయ్యా. నీ ప్రజెన్స్ నాకు కావాలి. నీ అభిషేకం ఈ ప్రాంగణాన్ని కమ్ముకోవాలి. వేవేల దేవదూతలు ఈ ప్రాంగణముని కమ్ముకొని ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. సిస్టర్ కా అనే పేరుతో వస్తుంది. స్తోత్రం నాయనా. భర్త రక్షణ కోసం వచ్చావు, నీ భర్త రక్షణలోకి రావట్లేదు. హోలీ స్పిరిట్, ఎవరు ఆ సహోదరు? మీ చేతులు చూపెట్టండి. భర్త రక్షణ కోసం, భర్త రక్షణ కోసం వచ్చావు. చెల్లి, ఈరోజు నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు, ఆశ్చర్యకార్యము చేయబోతున్నాడు. హోలీ స్పిరిట్, రెండు చేతులు పైకి లేపే. హోలీ స్పిరిట్, అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం నాయనా, స్తోత్రం, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. ఎవరు ఆ సహోదరి? హోలీ స్పిరిట్, రెండు చేతులు పైకి లేపే. స్తోత్రం నాయనా, హల్లెలూయా, యేసయ్యా స్తోత్రం నాయనా. స్తోత్రం నాయనా. నీవే నీవే దేవుడవు, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. సిస్టర్ కల్వరి, సిస్టర్ కల్వరి ఎవరు? ఈ చేతులు పైకి లేపాలా? ఆరాధన యేసు నీకే. సిస్టర్ కల్వరి, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, యేసు నీకే. ఓ
సిస్టర్ కల్వరి ఎవరు? సిస్టర్ కల్వరి ఎటెళ్ళినావు ఇంతసేపు? రావాలా స్టేజ్ మీదకి? ఆరాధన యేసు నీకే. చప్పట్లు కొట్టాలా? ఆరాధన యేసు. థాంక్యూ లార్డ్. ఆరాధన యేసు నీకే. ఆరాధన యేసు నీకే. అయ్యా నీ ప్రత్యక్షత ఇక్కడ ఉంచినందుకు వందనాలు యేసు నీకే. ఈ చెల్లెమ్మ ఒంటరిగా ఏడవడం దేవుడు నాకు చూపించాడు. ఈ చెల్లి మంచి ప్రార్థన పరురాలు, కానీ వీరి కుటుంబము రక్షణలోకి రావడం లేదు. దేవుడు నాతో చెప్పాడు, ఆ బిడ్డని నువ్వు పేరు పెట్టి పిలవాలి. ఆ బిడ్డను నువ్వు పేరు పెట్టి పిలువు. తన పేరు కల్వరి. భర్త రక్షణ కొరకు కన్నీరు గారుస్తుంది. చెప్పు, ఆ బిడ్డకు చెప్పు, నీ భర్త నీకంటే భక్తిగా మారబోతున్నాడని చెప్పు. చూడండి ఎట్లా ఏడుస్తున్నా, ఎట్లా ఏడుస్తున్నా. చాలా మంది ఇవి నమ్మరండి. చాలా మంది మన దేవుడు చెవులుండి కనులుండి చూడలేని దేవుడు కాదు. మన దేవుడు నువ్వు పిలిచిన వెంటనే పలికే దేవుడు. గట్టిగా చెప్పండి. ఎవ్వరు నీ చెయ్యి విడిచిపెట్టినా నా యేసయ్య విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకని ప్రభువా విజయవాడ వెళ్ళు అని చెప్పి 2 సంవత్సరాల నుంచి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. 2 సంవత్సరాల నుంచి నా మీద కోర్టు కేసులు, నా మీద అనేకమైనటువంటి ఇబ్బందులు. ఎందుకు వెళ్ళమన్నాడంటే, ఇగో ఇటువంటి చెల్లెల కోసము దేవుడు పంపించినాడు. చెప్పు చెల్లెమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? 2019 నుంచి నా భర్తకి యాంగ్జైటీ అన్నారు. భార్య అంటే భయం వేస్తుంది, పిట్స్ వస్తున్నాయి. అమ్మా, భార్య అంటే భయం వేస్తుంది, పిట్స్ వస్తున్నాయి అని చెప్పి దూరంగా వెళ్ళిపోయావు. నా భర్త వెళ్ళిపోయారు, నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. కోర్టుకి వేశారు. నాకు భార్య అంటే భయం వేస్తుంది, పిట్స్ వస్తున్నాయి, నాకు వద్దని చెప్పారు. కోర్టులో కూడా మొత్తం మోసం చేస్తారు. నా భర్త చాలా మంచోడు, కానీ ఎందుకు అలా మా కుటుంబం అయిపోయిందో తెలియదు. కనీసం పిల్లల్ని కూడా కోర్టుకు వచ్చిన అసలు చూడట్లేదు. పిల్లల్ని కూడా చూడట్లేదు. నా భర్త బ్యాంక్ మేనేజర్ చెన్నై. అమ్మా, కట్టుబాట్లతో పంపించి సంవత్సరం రోజు నువ్వు నీ భర్త రక్షణ కోసం ఏడుస్తున్నావు, నిజమేనా? ఏం పేరు నీ పేరు? కల్వరి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. కొట్టాల గట్టిగా చప్పట్లు కొట్టాలి. పిల్లలు అనాథలైపోతున్నారని ఏడుస్తున్నాను. నా భర్తకి ఎవరో మందు పెట్టారు, చాతపడేది చెప్తున్నారు, చాతబడి చేస్తున్నారు అని అంటున్నారు. నాకు అవేం తెలియదు. ఈరోజు దేవుడు నిన్ను పిలిచిన తర్వాత నీకేమనిపిస్తుంది? దేవుడు నీ కన్నీళ్ళు చూస్తున్నాడని నమ్ముతున్నావా? మేము బతుకున్నామంటే దేవుడు మాతో ఉన్నారని నమ్ముతున్నాను అన్నయ్య. కొట్టాలా గట్టిగా చెప్పండి. ఈరోజు నీ బరువంతా దిగిపోతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
I prophesize in the name of Jesus. ఈ నెల రోజుల్లో నీ భర్త వచ్చి నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. కొట్టాల గట్టిగా చెప్పడం, కొట్టాల గట్టిగా చెప్పడం. నీ భర్త వచ్చి నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. నీ వేదనని దేవుడు చూస్తున్నాడు. నీ బాధను దేవుడు చూస్తున్నాడు. పసిబిడ్డలు అనాథలైపోయారు. ఈ బిడ్డలని ఒళ్ళో పెట్టుకుని రోజును ఏడుస్తున్నావు నీ భర్త కోసం. కల్వరి పిలువు నా ప్రియ కుమారుడా తేజ. ఆ కల్వరి అనే సహోదరి తన భర్త కోసం ఏడుస్తుంది. పిలువు. నువ్వు పిలుస్తావా లేదా అంటే, అయ్యా పిలవాలా యేసయ్యా అంటే, లేదు పిలువు అన్నాడు యేసయ్య. ఎందుకు పిలవమన్నాడో తెలుసా? ఈ బిడ్డ కన్నీళ్లను చూశాడు కాబట్టి పిలవమన్నాడు. గట్టిగా చెప్పండి. చూడండి ఒకసారి, చూడండి. పసి బిడ్డలండి, చిన్న చిన్న బిడ్డలు అనాథలైపోయారు. ఈరోజు ఈ లైవ్ చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నా. భార్యకు దూరంగా ఉంటున్నావా? భర్తకు దూరంగా ఉంటున్నావా? పిల్లలు అనాథలైపోతున్నారు. ప్లీజ్ నా రెండు చేతులెత్తి బ్రతిమలాడుతున్నారు. దయచేసి కుటుంబాలుగా విడిపోకండి. ప్లీజ్ కుటుంబాలుగా విడిపోకండి. కుటుంబాలు కట్టబడును గాక, కుటుంబాలు కట్టబడును గాక. ఏం పేరు నాన్న మీ నాన్నగారి పేరు? అమ్మా అశోక్. నీకు తెలుసా మీ నాన్న పేరు? తెలుసా? అశోక్. అశోక్. మీ డాడీ అంటే ఇష్టమా నీకు? ఇష్టం. ఇష్టమా? ఎంత ఇష్టం? చాలా ఇష్టం. ఎందుకు ఏడుస్తున్నావు? మా నాన్న కోసం. మీ నాన్న కోసం ఏడుస్తున్నావా? యేసయ్యా, నాన్న కోసం ఏడుస్తున్నావా? ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం ఈ కుటుంబం కొరకు. యేసయ్యా, ఈ కుటుంబం కట్టబడాలి. ఈ చెల్లిలో ఉన్న కన్నీరు నాట్యముగా మార్చబడాలి. ఈ బిడ్డకు నేనేమి ఇవ్వలేనయ్యా. నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. ఈ బిడ్డ జీవితంలో గొప్ప అద్భుతము జరగాలయ్యా. ఈ బిడ్డ జీవితంలో అద్భుతము జరగాలయ్యా. తన భర్త పరిగెత్తుకుంటూ వచ్చి ఈ బిడ్డని, ఈ పిల్లల్ని తీసుకెళ్ళును గాక. విడిపోయిన కుటుంబము కట్టబడాలి. బిడ్డలు అనాథలైపోతే, అనాథగా నాకు ఆ బాధ తెలుసు. ప్లీజ్ యేసయ్యా, అనాథగా బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు ప్రభు. ఈ బిడ్డలు గొప్ప వరగుదురుగాక, గొప్ప వరగుదురుగాక, గొప్ప వరగుదురుగాక. మరి నాన్న అశోక్ అనే బ్రదరు పరిగెత్తుకుంటూ వచ్చి బిడ్డలు తీసుకెళ్ళిపోవాలా? అద్భుతము జరిగిస్తున్నామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ముద్దు పెట్టు, ముద్దు పెట్టు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నాతో ఎప్పుడైనా మాట్లాడావా? ఎప్పుడైనా పంపించాను అన్నయ్య, కాల్ చేశాను. సిస్టర్ ఎవరో లిఫ్ట్ చేసినట్టున్నారు. నన్ను ఎప్పుడైనా చూసావా? లైవ్లో చూడడం. యూట్యూబ్లో ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. నీ కుటుంబము కట్టబడునుగాక. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చు. చెల్లెమ్మా, కల్వరి ఈ
రోజు నీ భర్త నీకు దూరం అయ్యాడని అందరూ ఎగతాళి చేస్తున్నారేమో, కానీ నీ భర్త నీతో పాటు నడవబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చు. అవమానాలను ఆశీర్వాదముగా నిందలన్నిటినీ దీవెనలుగా మార్చు. నేను వేసే ప్రతి అడుగులో నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమణి. చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. చేతులు పైకి రావాలి. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. కనుల వెంబడి కన్నీరు రానీయగా, నా ముఖములో దుఃఖమే ఉండనీయగా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన ఆరాధన నీకే. సంతృప్తి లేని నా జీవితములో సమృద్ధినిచ్చి ఘనపరిచినావే. ఈ మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, ఈ మురికి జీవితాన్ని ముత్యముగా మార్చి, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. కనుల వెంబడి కన్నీరు రానీయక యేసయ్యా, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో. రెండు చేతులు. యేసయ్యా, ఆరాధన ఆరాధన ఆరాధన. Yes, thank you Lord.